సీతారాముల వారి కళ్యాణానికి కళ్యాణ పెద్దలుగా వేగి గోపీనాథ్ దంపతులు. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం కోటనందూరు మండలం బొద్దవరం గ్రామంలో వేగి గోపీనాథ్ దంపతులు శ్రీ శ్రీ సీతారాముల వారి కళ్యాణ మహోత్సవానికి కళ్యాణ పెద్దలుగా కళ్యాణ తంతులు నిర్వహించి శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. శ్రీరామనవమి వేడుకలకు ముందుగా ప్రతి సంవత్సరం రాముల వారి సన్నిధిలో రైతు సంఘం మరియు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో శ్రీరామనవమి వేడుకలను నిర్వహిస్తామని, 5వ రోజు గ్రామంలో గల మహిళలంతా తమ శక్తి కొద్దీ రాముల వారికి సారి పల్లాలు ఊరంతా ఊరేగించి ఎడ్ల బండిపై వివిధ రకాల వేషధారణలతో సీతారాముల వారిని ఊరేగించి శ్రీ పుష్పయాగ కార్యక్రమాన్ని జరిపిస్తారు. అనంతరం గ్రామంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, మా పెద్దల ఆచరించిన విధంగానే మేము కూడా ఆచరిస్తున్నామని, హిందూ సనాతన ధర్మాలను కాపాడే విధంగా నా బొద్దవరం ప్రజలు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో ఎక్కువగా పాల్గొంటారని, మా గ్రామంలో గల ఆలయాలలో ప్రతినిత్యం భజన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. మహిళా మండలి పేరుతో మహిళలంతా కలిసి వినాయక చవితి, శ్రీరామనవమి, దసరా వేడుకలు ఇలా ఆయా మాసాలలో వచ్చు ఆధ్యాత్మిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తామని, మా గ్రామాన్ని ఆదర్శంగా తీసుకొని మా చుట్టుపక్కల గ్రామాలన్నీ ఆధ్యాత్మికతను నింపుకున్నాయని తెలిపారు. జై జై శ్రీరామ్. అది కోటనందూరు మండలం బొద్దవరం గ్రామం అండి. ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా మా బొద్దవరం గ్రామంలోనే శ్రీరామ కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కళ్యాణంలో మా ఊరు మొత్తం పాల్గొనడం జరిగింది. అంతేకాకుండా ఈ శ్రీరామ కళ్యాణం వాడల గ్రామాన్ని, ప్రతి గ్రామంలో చిన్నప్పటి నుండి కాదు, అసలు ఊర్లు గ్రామాలు వెలిసిన దగ్గర నుండి, రామరాజ్యం ఏర్పడిన దగ్గర నుండి కూడా ప్రతి రామాలయంలో శ్రీరామనవమి ఈరోజు జరుపుకుంటారు. అలాంటిది జరుపుకున్న హిందువులై పుట్టడం మన నిజంగా గర్వకారణం. ఎందుకంటే రామరాజ్యం అంటే రామాలయం లేని ఊరు లేదు ఎక్కడ కూడా. ఎందుకంటే జనాలు లేకపోయినా రామాలయం ఉన్న ఊరు ప్రతి ఊర్లోనే ఉంది. ప్రతి ఊరిని కూడా ఈ రోజు అంగరంగ వైభవంగా రామాలయంలోనే శ్రీరామనవమి జరిగింది. అలాగే మనకి ఎప్పటి నుండో ఉన్న కళ అయోధ్య మందిరం కూడా ఏర్పడింది. అక్కడ ఈ రోజు కూడా శ్రీరామ పట్టాభిషేకం, కళ్యాణం అన్నీ కూడా చాలా బాగా జరిగాయి. ఇంతటి అదృష్టం మహాభాగ్యం కూడా జరగడం నా జన్మల పుణ్యంగా భావిస్తూ సెలవు తీసుకున్నాం. గత 4 సంవత్సరాలు చేసాము. ఈ సంవత్సరం 5వ సంవత్సరంతో 5వ సప్తాహం జరుగుతుంది. కాబట్టి అంటే ప్రజా క్షేమం కోసం, గ్రామమే కాదు రాష్ట్రం మొత్తం క్షేమం కోసం అని చెప్పేసి మేము ఈ కార్యక్రమం తలపెట్టిన ఈ 5వ సంవత్సరం కూడా దివ్యంగా జరుగుతుంది. ప్రజల్లో ఏ రకమైనటువంటి ఆటంకాలు లేకుండా ఉత్సాహంగా మరీ ఉత్సాహంగా చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా ఫోన్ చేసేసరికి వస్తాం అని చెప్పేసి భజనకు వచ్చి వాళ్ళ కార్యక్రమాన్ని నిర్వర్తించి జాగ్రత్తగా జయప్రదం చేసి వెళ్తున్నారు. అలాగే పూర్వం నుంచి మా గ్రామ పెద్దలు మాకు చెప్పినటువంటి విద్యలు, ఒక చెట్టు భజన ఏంటి, కోలాటం ఏంటి, హరిభజన ఏంటి, ఇవన్నీ కూడా మాకు పూర్వాన పెద్దలు చెప్పినటువంటి విద్య. ఈ విద్యని ఇంకా మా పిల్లలకి ప్రోత్సహించుకుంటూ ముందుకు నడుపుతారని చెప్పి మేము ప్రయత్నిస్తున్నాం. ఈ రకంగా జరుగుతుంది. మా పిల్లలు కూడా మాకు మంచి చక్కనటువంటి అవకాశం ఇచ్చి మమ్మల్ని రమ్మని చెప్పి కోరుకొని వాళ్ళు తీసుకెళ్తా ఉంటారు. ఈ విధంగా మేము చేస్తున్నాం. ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారని మరీ కోరి ప్రార్థిస్తున్నాం. మాది కాకినాడ జిల్లా కోటనందూరు మండలం బొద్దవరం గ్రామం. ఆదర్శవంత గ్రామంగా విరాజిల్లుతున్నటువంటి మా బొద్దవరం గ్రామంలో మన హిందూ సనాతన ధర్మాన్ని పరిరక్షించాలనే ఉద్దేశంతో, మన సంస్కృతి సాంప్రదాయాలను, మన కట్టుబాట్లను కాపాడుకుంటూ మానవ విలువలను పెంచుకునే ఉద్దేశంతో మరి ఈరోజు శ్రీరామనవమి ఉత్సవాన్ని ఎంతో వైభవంగా భక్తి శ్రద్ధలతో జరిపించుకున్నాం. మరి ఈ ఉత్సవంలో ప్రతి సంవత్సరం కూడా ఒక దంపతులు కూర్చొని కళ్యాణం జరిపించడం మా ఆనవాయితీ ప్రకారం ఈ సంవత్సరం మరి వేగి గోపీనాథ్ గారి దంపతులు ఆధ్వర్యంలో పీటల మీద వారు కూర్చొని కళ్యాణాన్ని జరిపించడం జరిగింది. స్వామివారి కళ్యాణం. ఈ శ్రీరామనవమి
ఉత్సవాన్ని పురస్కరించుకొని మేము రామనామ సంకీర్తన కార్యక్రమాన్ని దశ దిశలా అన్ని గ్రామాలకి వ్యాప్తి చేయించాలి, మన సంస్కృతి సాంప్రదాయాలను పునర్జీవింపజేయడానికి మా వంతు కృషిగా మరి సప్తాహ కార్యక్రమాన్ని ప్రారంభించాం. మన సంస్కృతి సాంప్రదాయాలను నిలబెట్టేటటువంటి కార్యక్రమంలో ముఖ్య భాగం భజన కార్యక్రమం. అటువంటి భజన కార్యక్రమాన్ని మరి గత 5 సంవత్సరాలుగా 7 రోజుల పాటు 168 గంటలు నిరంతరాయంగా ఆటంకం లేకుండా ఆగకుండా మరి హరిభజన జరిపిస్తూ మరి మా గ్రామంలో హరిభజన జరిపించడానికి ఇంచుమించు మేము 35-40 గ్రామాల నుంచి భజన బృందాలు తీసుకురావడం జరుగుతుంది గ్రామంలోనే. అలాగే ఇది మా ఊరినే కాకుండా మిగతా పక్క గ్రామాల్లో కూడా సరిహద్దు గ్రామాలన్నింటిలో కూడా ఈ సప్తాహం జరిపించడానికి మేము వాళ్ళని మోటివేట్ చేస్తూ వాళ్ళు మన హిందూ భావాలను పునరుజ్జీవింపజేయడానికి మా వంతు సహకారం చేస్తూ మేము ముందుకెళ్తున్నాం. మరి అన్ని కళల్లో కూడా చెట్టు భజన కావచ్చు, అలాగే హరిభజన, కోలాటం, అన్ని రకాల వీటిల్లో కూడా మా పూర్వీకుల నుంచి కూడా మాకు వస్తున్నటువంటి సత్సాంప్రదాయాన్ని మేము కాపాడుకుంటూ మరి దీన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. అలాగే దీంట్లో యువతను కూడా మరి ముందుకు తీసుకొస్తూ అందరూ కలకాలం ఇది ఇంకా మరింతగా మన సంస్కృతి పెరగాలనే ఉద్దేశంతో మా వంతు కృషిగా మేము ప్రయత్నిస్తూ ఉంటాం. మా పెద్దలు, మా గ్రామ ప్రజలు అందరూ సహకరిస్తున్నారు. దానికి అనుగుణంగా మరి ఆ భగవంతుడి అనుగ్రహం, పెద్దల అనుగ్రహం మాచే చేయించుకోవాలని చెప్పి ఆ స్వామి అనుగ్రహం ఉంటే మరి ముందుకి సప్తాహాలు కూడా చేయించుకోగలమేమో. చేయించడానికి ప్రయత్నం చేస్తాం, మా శక్తి వంచన లేకుండా చేయించడానికి ప్రయత్నిస్తాం. కూడా మరి అన్ని రకాలుగా కూడా మేము ఈ మన హిందూ సనాతన ధర్మాన్ని కాపాడడానికి మా వంతు కృషిగా మా ప్రయత్నం మేము చేస్తున్నాం. జై హింద్, భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. మాది కోటనందూరు మండలం బొద్దవరం గ్రామం. మా పేరు వేగ నూకరాజు అండి. అంటే ఇక్కడ పూర్వం నుంచి కూడా పెద్దలందరూ ఎప్పుడు కూడా రామకీర్తన సంకీర్తనలు ఎప్పుడు పాడుతూ ఉండేవాళ్ళు. మరి అలాగనే తదుపరి మా చిన్నతనంలో అలా జరిపించి చూసి అలాగే మేమంతా ఏకస్తులమై ఒక యూత్ బయలుదేరి ఇక్కడ హిందూ ధర్మం ఒకటి చచ్చిపోడిపోతుందనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని ఒక 7 బృందానికి 15 మంది చొప్పున 7 బృందాలు తయారు చేసి మా గురువు గారిని వేగి పైడికొండ గారిని దాడి మరిమ గారిని కూడా దగ్గరగా పిలుచుకొని అలాగనే 7 బృందాలను మేము తయారు చేసి అలాగనే సప్తాహ కార్యక్రమం పెడితే దీనికి ఎలాగుంటుందనే ఒక ఉద్దేశంతో ఈ హిందూ ధర్మం ఎలా చచ్చిపోతుంది, హిందూ ధర్మాన్ని పైకి తీసుకురావాలన్న కళతో మంచి ఊరు జనాలు ప్రజలు అందరూ కూడా మంచి ఆనందంతో జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. మన బొద్దవరం గ్రామంలో జరుగుతున్న సప్తాహంలో ఇది 5వ సంవత్సరం అండి. ఇదే సప్తాహం 7 సంవత్సరాలు జరిగితే శ్రీరాముడు ఆ యొక్క రాముడి గురించి ఎలాగైతే చేశాడో పుత్ర సంతానం గురించి అటువంటి ఫలితం మన గ్రామానికి వస్తుంది. 7 సంవత్సరాలు పూర్తయితే తర్వాత సంవత్సరం మనకు ఓపిక ఉంటే ఆ రాముడే చేయించుకుంటాడు. సప్తాహం కూడా చేస్తారు, ఆ రాముడే చేయించుకుంటాడండి. అది గ్రామ పెద్దలు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా రాము భక్తుడై నేనునంటుండి ముందుకు వచ్చి శ్రీరాముడి యొక్క సేవలో పాల్గొంటే ఆ రామచంద్రమూర్తి మనల్ని నడిపిస్తారు. దేనికి కూడా భయపడకూడదు. యాకాహం చేస్తేనే ఎవరు వస్తారో ఎవరు రారో అనుకుని రోజులు మారి సప్తాహంలో కూడా ప్రతి క్షణం కూడా నేను పాడతాను పాడేదే మన యొక్క శ్రీరామ నామం ఎవరైతే పాడతారో వారికి ఏ లోటు ఉండదు. అది ప్రపంచానికి తెలుసు. అటువంటి రాముడి చరిత్ర కలకాలం ఉండాలి అంటే మన బొద్దవరం గ్రామానికే చెందింది.
అటువంటి గ్రామంలో సప్తాహం జరుగుతుందని నేను మాట ఇస్తున్నాను. ఆ రాముడు కూడా నాతో పలికించిన మాటలు తప్ప ఇది నేను చెప్పిన మాటలు కూడా కాదు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు.